ఈరోజు ఇంకొక బ్యాడ్ న్యూస్. అంటే బేసికలీ నేను ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకు ప్లాన్ చేయలేదు అంటే మైండ్లో వేరే టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మజాక్లు ఆడుతుండే అట్లాంటిది తను మా వైఫ్ బర్త్డే రోజే చనిపోయారు. అంటే ఆ కోఇన్సిడెంట్ అనుకోవాలా లేకపోతే తను కావాలని ఆ డేట్కే చూస్ చేసుకొని చనిపోయారా? సోషా నాకు తెలిసి మనకైతే గట్టి అవుతుంది బిల్లు, బట్ నాకు చెప్పకు. సో ఈరోజు నేను ఏం చేశానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మై టీమ్మేట్ ఫరా మేమిద్దరం కలిసేసి ఒక 100 మెంబర్స్కి మేము బగారా రైస్ అండ్ చికెన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు ఉషాక్ ఫీవర్ వచ్చింది అండ్ చూడడానికి లైట్గా ఫీవర్ వస్తుంది. ఈ ఫీవర్లో సిల్సిలా ఏంటో నాకు అర్థమవుతుంది. ప్రతి ఇయర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మెడిసిన్ తీసుకొని నేనైతే వచ్చినాను. హ్యాపీ బర్త్డే టు డియర్ ఉషా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే ఇది కొత్త వ్లాగ్ కదా. సో గైస్ గుడ్ మార్నింగ్ అండ్ ఉషాకి విషెస్ చెప్పండి అండ్ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టింది. అండ్ ఈరోజు సర్ప్రైజ్ ఏం లేదు, ఇట్స్ నార్మల్ వ్లాగ్. అండ్ ఈరోజు ఇంకొక బ్యాడ్ న్యూస్. ఆశీర్వాదం ఇయే. ఎందుకు ఆశీర్వాదం? మ్యారేజ్ డేనా? మ్యారేజ్ డే ఏమన్నా ఆశీర్వాదానికి? సో గైస్ మా ఓన్కి ఫీవర్ ఉంది. ఏరొకటి హుషారు బర్త్డే రోజు ఏరొకటి అవుతూ ఉంటుంది. అసలు మంచి లేడు. ఓకే పట్టుకొని ఎత్తుకోవాలి అంటున్నాడు. ఎత్తుకున్నాను ఇప్పుడు నేను. ఏం చేస్తున్నాడు ఎంత లేటు? దేవునికి పూజ. సో గైస్ ఉషా బర్త్డే కాబట్టి మమ్మీ పాయసం చేసింది. ఎట్లుంది టేస్ట్? సూపర్. వీళ్ళకి ఇంకా రెడీ అయ్యావా? బయటికి పోయి లేదంటే చెప్పే మమ్మ నేను షూట్కి వెళ్ళిపోతా. ఏది వాచ్? ఇది ఇట్లా పెట్టుకుని వస్తావా? కట్ చేయడానికి పోతున్నాను నేను, చూపించడానికి తీసుకొచ్చు. ఓకే ఓకే చలో. ఇంక ముక్కు చూడవే సర్దైంది, జ్వరం వచ్చింది ఇంకే. సో గైస్ మేమైతే ఇప్పుడు జూబ్లీహిల్స్కి వెళ్తున్నాము రెస్టారెంట్కి. బర్త్డే కాబట్టి ఆబ్వియస్లీ. అంటే బేసికలీ నేను ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకు ప్లాన్ చేయలేదు అంటే మైండ్లో వేరే టెన్షన్స్ ఉన్నాయి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను అండ్ గట్టి లాస్ అయిపోయింది. సో దానివల్ల టెన్షన్, ఇంకేం ప్లాన్ చేయలే. ఇంకొక బాధ ఏంటంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఎస్ఎస్ సూర్య, మీకు అందరికీ తెలుసు అనుకుంటా ఎస్ఎస్ సూర్య, తను చనిపోయిన రోజు కూడా ఇవ్వాలనే. సో ఆ బాధ ఉంది. సో అందుకని చెప్పేసి అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేస్తలేదు మేమైతే. సో గైజ్ ఒక్కొక్కసారి అనిపిస్తాయి ఈ బర్త్డేస్ ఎందుకు వస్తాయా అనిపిస్తాయి. అసలు అర్థమే గారు ఏం చేయాలి అని చెప్పేసి. ఎస్పెషల్లీ మన వైఫ్ మనకి ఇంతగానం చేస్తే బర్త్డే రోజు మనం కూడా రిటర్న్లో చేయాలి, లేకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో అర్థమే గారు వీళ్ళకి ఏం చేయాలి అసలు. ఎందుకంటే మనము వర్క్లలో చాలా బిజీ ఉంటాము, మనకు అర్థం కాదు వాళ్ళకి ఏమి ఇష్టము ఏంది అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం ప్లాన్ అన్ప్లాన్డ్ వచ్చేసిన అట్లనే డైరెక్ట్. సో గైజ్ మేమైతే పాష్ రెస్టారెంట్కి వచ్చినాము. మాకు కూడా తెలియదు ఏ రెస్టారెంటో. సో వీడికైతే వచ్చినాము అండ్ ఉషా చూస్తుంది ఆర్డర్ చేయడానికి. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము వేరే సెక్షన్ తీసుకున్నాము అండ్ అక్కడైతే ఫుల్ ఉంది. అక్కడ చూసుకుంటే మాత్రం మీరు చాలామంది ఉన్నారు. సో ఉషా నాకు తెలిసి మనకైతే గట్టి అవుతుంది బిల్లు, బట్ నాకు చెప్పకు అంటే నేను బిల్ పే చేసేవారికి. ఇట్లుంటుంది ప్రతిసారి. ఇదే నేను చెప్తూనే ఉంటాను, పిల్లలు వచ్చినప్పుడు ఫస్ట్ పిల్లల కడుపు నిండాలని చెప్పేసి ఉషా చూస్తుంది. నేను ఏమంటానంటే నువ్వు తిన్నాక తర్వాత చూసుకో అని చెప్పేసి అంటే తినాలి. సో మేమైతే స్టార్ట్ చేసేసినాము సూపు అండ్ చికెన్, ఇంకనేమో ప్రాన్స్ సూట్ అయితే మేము స్టార్ట్ చేసేసినాము అది అయితే. సో గైజ్ ఈరోజు హ్యాపీ అండ్ సాడ్ డే. హ్యాపీ ఏంటంటే ఉషా బర్త్డే అండ్ సాడ్ డే అంటే
నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా తమ్ముడు ఎస్ఎస్ సూర్య చనిపోయిన రోజు. ఎగ్జాక్ట్లీ ఈ డేట్కే 1 year బ్యాక్ తను చనిపోయారు. సో చాలామందికి ఎస్ఎస్ సూర్య తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు మేము ఎంత క్లోజ్ అని చెప్పేసి. సో ప్రతి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మేము ఉంటుండే. మేము ఛానల్ స్టార్ట్ చేసింది వినేకుయ్య కలిసి స్టార్ట్ చేసాము. అండ్ యాజ్ ఎ బ్రదర్ లెక్క ఉంటుంది తను. అండ్ ఎప్పుడు అంటుండే అన్న నేను చనిపోయినా సరే నా డేట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నా అని చెప్పేసి తను ఎప్పుడు మజాకులు ఆడుతుండే. అట్లాంటిది తను మా వైఫ్ బర్త్డే రోజే చనిపోయారు. అంటే ఆ కోఇన్సిడెంట్ అనుకోవాలా, లేకపోతే తను కావాలని ఆ డేట్కే చూస్ చేసుకొని చనిపోయారా అని చెప్పేసి నాకు ఇప్పుడు కూడా ఒక మిస్టరీ లెక్క ఉంటుంది. బట్ ఎప్పుడు ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. ఎంత హ్యాపీ ఉన్నా సరే ఈ డేట్ రోజు అయితే నేను సాడే ఉంటాను, ఎందుకంటే తను ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. సో ఈరోజు నేను ఏం చేశానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మై టీమ్మేట్ ఫరా మేమిద్దరం కలిసేసి ఒక 100 మెంబర్స్కి మేము బగారా రైస్ అండ్ చికెన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. మచ్చా నువ్వు ఎక్కడున్నా సరే నాకు కొంచెం లేట్ అవుతుంది పైనకి రానికే, బట్ డెఫినెట్లీ వస్తాను, కలుస్తాను నిన్నైతే ఒక్క డే మిస్ కాకుండా డైలీ నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను మాట్లాడుతున్నా సరే ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలనుకొని కోరుకుంటున్నా మచ్చా నేనైతే. అండ్ ఐ మిస్ యూ సో మచ్. ఎంత మిస్ అవుతున్నానంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఎక్కువ మిస్ అయ్యే రోర్రా నైనా అంటే మాత్రం నేనే. నాకు తెలుసు ఫ్యూచర్లో ఎన్నో ప్లాన్స్ ఉండే ఇద్దరికి, బట్ నువ్వు త్వరగా వెళ్ళిపోయినావు. ఐ మిస్ యూ మచ్. ఐ కాంట్ సే మచ్ అబౌట్ హిమ్. సో గాయస్ ఇప్పుడే రెస్టారెంట్ నుంచి వచ్చినాము. అరౌండ్ 4:30 అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఉషాకి ఫీవర్ వచ్చింది అండ్ చోటగానికి లైట్గా ఫీవర్ వస్తుంది. ఈ ఫీవర్లో సిల్సిలా అయిందో నాకు అర్థమవుతుంది. ఫస్ట్ అవిష్ గారు తీసుకొని వచ్చింది ఫీవర్, మళ్ళీ చోటగాడు, ఇప్పుడు ఉషా, నెక్స్ట్ నేనే అనుకుంటా. బర్త్డే రోజు ఫీవర్ ఉషాకి. సో గైజ్ నేనైతే మెడికల్ షాప్కి వచ్చినాను. ఉషా బర్త్డే ఉంది, కానీ ఉషాకి ఫుల్ టు ఫీవర్. అండ్ ఐ డోంట్ నో ఎందుకు సడన్గా అవుతుందో కూడా అర్థమవుతలేదు. ఫుల్ టు ఫీవర్ వచ్చింది బికాస్ ఆఫ్ వెదర్ చేంజ్ ఆర్ రియాన్స్ గాంధీ అవిష్ గాంధీ వచ్చినట్టుంది. నెక్స్ట్ నేనే అనుకుంటాను. బర్త్డే రోజు కొంచెం మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఇయర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మెడిసిన్ తీసుకొని నేనైతే వచ్చినాను మెడికల్ షాప్లో. ఆమెకు బాడీ పెయిన్స్, ఫీవరు, సర్ది అయింది. ब्लैक फॉरेस्ट एक दे दो और एक पाइनएप्पल ले दो छोटा. సో గైస్ కేక్ దీనికి తీసుకెళ్తున్నాను. అంటే ఇంకా కొంచెం పెద్దగా సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఆమె మంచి లేరు కాబట్టి ఫీవర్ వచ్చింది. సో ఇక నార్మల్గా చేయబోదు అవుతారు, ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, జర టైర్డ్ ఉంది. సో గైస్ మా ఎగ్జిక్యూటివ్ అజిత్ అని చెప్పేసి వర్క్షాప్లో ఆయన బర్త్డే కదా, ఆబ్వియస్లీ ఉషా బర్త్డే ప్యాక్ చేసేసి, సో ఆయన కూడా కొంచెం సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో గైస్ ఉషాకి అసలు హెల్త్ బాగాలేరు, బట్ ఆల్సో మేము ఫోర్సిబుల్గా కేక్ కట్ చేపిస్తున్నాము. ఇట్లా ఫీవర్ వచ్చిన టైంలోనే చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే పిల్లలేమో వినారు. ఈ చోటగానికి మార్నింగ్ కూడా ఫీవర్ ఉంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్ ఉన్నారు. ఈమెనేమో ఎట్లా అయిపోయింది చూస్తాను, తల్లి ఫేస్ అయిపోయింది. అయితే లేదు మీకు ఫుల్ టు ఫీవర్, కాలు నొప్పి, కళ్ళకి కళ్ళు మంటలు వేస్తున్నాయంట, చలి పెడుతుందంట. ఎట్లా మమ్మ ఇట్లుంటే డాడీ
పోపి నాకు చేతనైతే పోపించే. ఫ్యాన్ బంద్ మా అమ్మకి హెల్త్ బాగాలే నాన్న. కొంచెం స్మైల్ ఇచ్చి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఉషా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఉషా. అరే కింద పడేద్దు నాన్న, కాలుతుంది. ఏ కాలుతుంది రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అని చెప్తూ హ్యాపీ బర్త్డే అమ్మా ఉషా. తిను అది పెట్టు మమ్మీ పెట్టు. నువ్వు ఫస్ట్ పెట్టబాలని. తినే కేక్ మంచిగా ఉంది. నీ ఫేవరెట్ కేక్ తెప్పించాం. అవి ఎక్కువ స్వీట్ తినక నాన్న, మళ్ళీ దగ్గులేస్తాను నీకు. అవిషయం పెట్టు. హెల్త్ బాగా లేకుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పు. పోయినసారి కూడా మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, కాలేదు. మరి ఈసారి కూడా అంతే, సేమ్ థింగ్. నా స్వీట్ నాన్న కొంచెం, నాన్న స్వీట్ తిను బాగుండి. సో గైస్, ఉషా బర్త్డే కాబట్టి మమ్మీ బిర్యానీ చేసింది. గరం గరం బిర్యానీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసింది ఈసారి. దాంతోపాటు రైటా. ఆమెకి హెల్త్ బాగా లేకున్నా సరే, తినబుద్ధి కాకున్నా సరే మమ్మీ కొంచెం పెట్టింది. ఫోర్సిబుల్గా తింటుంది.